అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సెమెస్టర్ 1 సంబంధించినటువంటి డిగ్రీ సెమెస్టర్ 1 సంబంధించినటువంటి ప్లేలిస్ట్. ఇందులో పాఠ్యాంశాలు, గ్రామర్ అన్ని అంశాలు కూడా ఉన్నాయి. జస్ట్ మీరు ఒక ప్లేలిస్ట్‌ని 1 అవర్‌లో కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఆ విధంగా రూపొందించబడింది. ఈ ప్లేలిస్ట్‌ని మీరు యాక్సెస్ చేయాలి అంటే ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయండి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. చివర్లో ఇక ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగితే నేను ప్లేలిస్ట్ లింక్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాస్ వెల్ యాస్ ఈ వీడియో టైటిల్ ఏదైతే మిస్టర్ షెర్లాక్ హోమ్స్ ఆర్థర్ కానన్ డైలీ ఉందో అది గనక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కూడా మీరైతే టోటల్ అన్నీ కూడా మీరైతే యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ సెమ్ 1 ఇంగ్లీష్ సిలబస్‌లోని మిస్టర్ షెర్లాక్ హోమ్స్ సర్ ఆర్థర్ కానన్ డైలీ రాసినటువంటి మిస్టర్ షెర్లాక్ హోమ్స్ ఏదైతే ఉందో దాన్ని డిస్కస్ చేసుకున్నాం. ఇది నోట్స్ అండ్ సమరీ దయచేసి గమనించగలరు. సర్ ఆర్థర్ కానన్ డైలీ 1859 నుంచి 1930 వరకు జీవించాడు. ఈయన 1859లో జన్మించడం జరిగింది. 1930లో మరణించడం అయితే జరిగింది. ఈయన బ్రిటిష్ రైటర్, డాక్టర్ కూడా. ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ క్రియేటింగ్ షెర్లాక్ హోమ్స్. ఇతని పేరు షెర్లాక్ హోమ్స్తో జోడించబడి ఉందన్నమాట. షెర్లాక్ హోమ్స్ అనే పేరు చాలా 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 విశ్వవ్యాపిత ఖ్యాతిని పొందింది. అది సర్ ఆర్థర్ కానన్ డైలీ అనేటటువంటి పేరుతో జోడింపబడింది. ఎందుకంటే ఆయన ఈ పాత్రని సృష్టించారు. డైలీ రోట్ సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ అండ్ హిస్టారికల్ నావెల్స్. ఈయన చాలా పుస్తకాలు రాశాడు. కానీ ఈయన పాపులర్ అయింది మాత్రం షెర్లాక్ హోమ్స్ స్టోరీస్తోనే ఈయన బాగా పాపులర్ అయితే కానన్ డైలీ అవడం జరిగింది. ఎవరి షెర్లాక్ హోమ్స్ చూద్దాం. మిస్టర్ షెర్లాక్ హోమ్స్ ఈజ్ ఏ ఫేమస్ స్టోరీ బై సర్ ఆర్థర్ కానన్ డైలీ. ఈ ఏదైతే షెర్లాక్ హోమ్స్ చెప్తున్నామో ఇది కానన్ డైలీ యొక్క సృష్టి. ఇట్ ఇంట్రడ్యూస్ ఎ వెరీ స్మార్ట్ డిటెక్టివ్ నేమ్ షెర్లాక్ హోమ్స్. ఇది ఒక నేర పరిశోధకుణ్ణి పరిచయం చేస్తుంది. అతని పేరే ఈ షెర్లాక్ హోమ్స్, డిటెక్టివ్ అన్నమాట. హీ సాల్వ్స్ క్రైమ్స్ యూజింగ్ లాజిక్ అండ్ సైన్స్. ఇతని లాజిక్ అనేది చాలా బాగా ఉంటుంది. సింపుల్గా ఒక వ్యక్తిని చూసి అతని పుట్టు పూర్వోత్తరాలన్నీ చెప్పగలడు. ద స్టోరీ ఆల్సో ఇంట్రడ్యూసెస్ హిజ్ లాయల్ ఫ్రెండ్ డాక్టర్ వాట్సన్. అంతేకాదు తనకు ఒక ఫ్రెండ్ ఉంటాడు డాక్టర్ వాట్సన్. అది ఈ స్టోరీలో మనకైతే పరిచయం చేయడం అయితే జరుగుతుంది. డాక్టర్ వాట్సన్ వాజ్ అన్ ఆర్మీ డాక్టర్ హూ నీడెడ్ ఏ చీప్ ప్లేస్ టు లివ్ ఇన్ లండన్. ఈయన ఆర్మీ నుంచి రిటైర్ అయిపోతాడు అండ్ చాలా తక్కువ జీతం వస్తూ ఉంటుంది. కాబట్టి ఒక చీప్ ప్లేస్ చూసుకొని లండన్లో ఉండాలి అనుకుంటాడు. ఏ ఫ్రెండ్ నేమ్ స్టాంఫోర్డ్ ఇంట్రడ్యూస్డ్ హిమ్ టు షెర్లాక్ హోమ్స్ ఎట్ హాస్పిటల్ ల్యాబొరేటరీ. షెర్లాక్ హోమ్స్ ఏంది నేర పరిశోధన చేస్తూ ఉంటాడు. అందులో ఒక క్రైమ్ గురించిన పరిశోధన చేసుకున్నప్పుడు స్టాంఫోర్డ్ అనే వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఈ డాక్టర్ వాట్సన్ని ఇతనికి పరిచయం చేస్తాడు. షెర్లాక్ హోమ్స్కి పరిచయం చేస్తాడు. అదిగో ఇతను షెర్లాక్ హోమ్స్ చాలా అద్భుతమైన నేర పరిశోధన సామర్థ్యం కలిగిన వాడు అని పరిచయం చేస్తాడు డాక్టర్ వాట్సన్కి. హోమ్స్ వాజ్ డూయింగ్ ఏ కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్. అదే టైంలో ఒక రసాయనం సంబంధించిన ఒక ప్రయోగం అనేది చేస్తూ ఉంటాడు. ఇట్ ఈస్ టు ఫైండ్ బ్లడ్ స్టెయిన్స్ ఫర్ క్రైమ్ సీన్స్. క్రైమ్ సీన్స్లో బ్లడ్ స్టెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పరిశోధన చేస్తుంటాడు అనమాట. అంటే క్రైమ్ సీన్లో దొరికినటువంటి బ్లడ్తో ఎవరిది ఏంటి అనేది ఆ పరిశోధన అనేది జరిపిస్తూ ఉంటారు. దే డిసైడ్ టు షేర్ ఏ ఫ్లాట్ ఎట్ 221B బేకర్ స్ట్రీట్. ఇది చాలా ప్రాముఖ్యత. దీంతోనే అంత మొత్తం ముడిపడి ఉండిద్ది అనమాట. ఇది షెర్లాక్ హోమ్స్ యొక్క ఇల్లు. ఈ షెర్లాక్ హోమ్స్ ఈ యొక్క అడ్రస్లోనే ఉంటాడు. టోటల్ అతని కథలన్నీ కూడా ఈ స్ట్రీట్తో లింక్ అయి ఉంటాయి అన్నమాట. ఇందులోనే ఒక రూమ్ని షేరింగ్గా డాక్టర్ వాట్సన్ చేసుకుంటాడు. వాట్సన్ ఫౌండ్ హోమ్స్ వెరీ ఇంట్రెస్టింగ్ బట్ స్ట్రేంజ్. చాలా చాలా ఆసక్తిగా ఉంటుంది హోమ్స్ని చూసి వాట్సన్కి. ఇతను భలే వింతగా ఉన్నాడే, భలే అన్నీ చెప్పేస్తున్నాడే. హోమ్స్ న్యూ ఏ లాట్ అబౌట్ క్రైమ్ బట్ నథింగ్ అబౌట్ సోలార్ సిస్టమ్. హోమ్స్కి అన్ని విషయాలు తెలుసా అంటే కాదు. అతనికి ఏదైతే అవసరమో అది మాత్రమే గుర్తుపెట్టుకుంటాడు. మిగతా అన్నీ అతనికి అనవసరం. హీ వర్క్డ్ యాజ్ ఏ కన్సల్టింగ్ డిటెక్టివ్. అంటే ఇప్పుడు పోలీసులకి ఓ డిటెక్టివ్ అవసరం వచ్చింది, వాళ్ళకి దొరకట్ల దొంగ. అప్పుడు మనోడు రంగంలో దిగేసి దాని అంత తేలుస్తాడు. అందుకు గాను ఫీజు ఇవన్నీ మామూలే.
హీ కుడ్ టెల్ డీటెయిల్స్ అబౌట్ పీపుల్ జస్ట్ బై లుకింగ్ ఎట్ దెమ్. చూసేసి వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు చెప్పగలిగేటటువంటి కెపాసిటీ షెర్లాక్ హోమ్స్ అనేటటువంటి డిటెక్టివ్‌కి ఉంది. హీ సర్ప్రైజ్ వాట్సన్ బై గెస్సింగ్ హీ వాజ్ ఎ డాక్టర్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. అతని యొక్క డ్రెస్సింగ్ స్టైలు, అతని బిహేవియర్ చూసి నువ్వు ఆఫ్ఘనిస్తాన్‌లో డాక్టర్‌గా పనిచేశావు అని చెప్పేస్తాడు. చిన్నప్పుడే ఈ కళ ఉంది షెర్లాక్ హోమ్స్‌కి. జస్ట్ చేతిని, డ్రెస్సింగ్ స్టైల్‌ని, అతను ఏ పుస్తకాలు చదువుతున్నా అని చూసి వాళ్ళ కుటుంబ పుట్టుపూర్వోత్తరాలు కూడా చెప్పేస్తాడు. ది షోడ్ హిస్ అమేజింగ్ పవర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇది పరిశీలన శక్తి, షెర్లాక్ హోమ్స్ యొక్క పరిశీలన శక్తి అన్నమాట. ది స్టోరీ ఈజ్ అబౌట్ ఇంటెలిజెన్స్ అండ్ ఫ్రెండ్షిప్. ఇది ఏదైతే ఆర్థర్ కానన్ డైలే రాసినటువంటి ఈ మిస్టర్ షెర్లాక్ హోమ్స్ అనేది తెలివితేటలు అండ్ స్నేహం, ఈ రెండిటి మధ్య చుట్టూరా తిరుగుతూ ఉంటుంది మొత్తం. అతని తెలివితేటలు, అతని స్నేహం, డాక్టర్ వాట్సన్ అండ్ షెర్లాక్ హోమ్స్ స్నేహితులు అనమాట. ఇట్ టీచెస్ అస్ దట్ లుకింగ్ కేర్ఫుల్లీ అట్ క్లూస్ కెన్ హెల్ప్ సాల్వ్ బిగ్ మిస్టరీస్. చాలా చాలా చిన్న క్లూసే దొరుకుతాయి. దాంతో షెర్లాక్ హోమ్స్ సాల్వ్ చేస్తుంటే డాక్టర్ వాట్సన్ ఆశ్చర్యపోతూ ఉంటాడు. చాలా మామూలుగా కాదు, చాలా కథలు ఉన్నాయి. చిన్న క్లూ ఉంటుంది, ఆ క్లూతో అతను ఎంత గొప్పగా సాధిస్తాడు అంటే చాలా మిస్టరీ అనమాట. ఎవడు హత్య చేశాడు, ఇలాంటి సినిమాలు మనం చాలా చూసాం. అవన్నీ కూడా ఒకటి ఖచ్చితంగా ఇలాంటి మర్డర్ మిస్టరీస్ ఒకటి షెర్లాక్ హోమ్స్ నుంచి ఎత్తుకొస్తారు ఏదో ఒకటి. షెర్లాక్ హోమ్స్ ఈజ్ ఎ లెజెండరీ హీరో, ఒక లెజెండ్. ఇది ఏంటంటే కథ అయినప్పటికీ కూడా ఇతన్ని ఒక లెజెండ్గా భావిస్తారనమాట. ఇదండి టోటల్గా వచ్చేసి మనకి మిస్టర్ షెర్లాక్ హోమ్స్ బై సర్ ఆర్థర్ కానన్ డైలే. ఏంటి ఈ కథ అంటే షెర్లాక్ హోమ్స్ యొక్క గొప్పతనం. తాను చూడంగానే చెప్పేస్తాడనమాట విషయాలు. అతని చేతిని చూసి ఏ చేత్తో రాస్తాడు, అతనికి ఏం రాయడం అంటే ఇష్టం, ఇది చెప్పేస్తాడు. అలానే తనకున్న బుక్స్ని బట్టి తన పేరెంట్స్ ఏం చేస్తారో చెప్పేస్తాడు. డాక్టర్ వాట్సన్ ముఖ్యంగా ఇతను చాలా కేసులని సాల్వ్ చేస్తాడు. డాక్టర్ వాట్సన్ ఏంటంటే ఎట్లా ఉంటాడంటే మనలాగా ఉంటాడు, మనలాగా ఆలోచిస్తాడు. కానీ షెర్లాక్ హోమ్స్ అంటే ఈ కథలో ఎలా అంటే మనలాగా ఆలోచించే ఒకతను, షెర్లాక్ హోమ్స్ లాగా ఆలోచించే ఒకతను, అట్లా ఒక వైరుధ్యాన్ని కానన్ డైలే తీసుకురావడం అనేది అద్భుతంగా ఉంటుంది ఈ కథలో. టోటల్గా ఇదండి. ఇట్లానే టోటల్ మీకు ప్రతిదీ కూడా ప్లేలిస్ట్లో అయితే అన్ని గ్రామర్తో సహా రూపొందించబడి ప్రతిదీ కూడా అండి టాపిక్స్ అన్నీ కూడా మీకు డిస్కస్ చేయడం జరిగింది. వేరే యూనివర్సిటీ కాకతీయనో శాతవాహనం ఉందనో వాళ్ళకని అనుకునేది. జనరల్ టాపిక్ ఫొనెటిక్స్ అంటే ఎవరికైనా ఫొనెటిక్సే, ఇంటర్ అయినా, డిగ్రీ అయినా, పీజీ అయినా ఫొనెటిక్స్ అనే స్టాండర్డ్స్ పెరిగితే ఆ స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నవే మీకు ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి దయచేసి గమనించండి. అండ్ మిగతా ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కోసం మీరు సింపుల్గా ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి, వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఎండ్ స్క్రీన్స్ వస్తాయి, ఇలా వస్తాయి, వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. టైటిల్ క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఈ పీడిఎఫ్ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. దయచేసి గమనించండి. లేదా స్క్రీన్ షాట్ తీసుకొని నోట్స్ అయినా రాసుకోవచ్చు అవసరం అయితే. థ్యాంక్స్ ఎ లాట్.